ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరస్పర చింత. నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో పరస్పర ప్రయోజనం ఉంది, ఒకరికొకరికి సంబంధం ఉంది. దేవుడు తన ప్రజలలో ఒక భాగం, అలాగే ప్రజలు కూడా దేవునిలో భాగమై ఉన్నారు. విశ్వాసులు దేవుణ్ణి తమ స్వాధీన ఆస్తిగా భావించుకుంటారు. దేవుడు కూడా విశ్వాసులను తన ఖజానాగా భావిస్తాడు. ఈ యథార్థ సత్యము మనకు ఎంతో ఊరటను కలిగిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అనే మాట మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, మన భవిష్యత్ బాగుండాలని ఆయన మన కొరకు ద్వారాలు తెరుస్తున్నాడు, సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు. మరి అలాంటప్పుడు మనము కూడా ఆయనను గురించి చింతించాలి. ఆయనను గురించి చింతించుట అంటే సంఘ అభివృద్ధి కొరకు చింతించాలి, సంఘ క్షేమము కొరకు చింతించాలి. తిమోతి అలాగు దేవుని కార్యములను గురించి చింతించే వ్యక్తి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఫిలిప్పీ సంఘ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు గనుక మనము కూడా దేవుని గురించి, దేవుని కార్యములను గురించి చింతించాలి. దేవుడు నాకెన్నో మేలులు చేశాడు, కానీ నేను ఆయనకి ఏమీ చేయలేకపోతున్నాను, ఆయన సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, ఆయన వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ఆయనకి నేనేమీ ఇవ్వలేకపోతున్నాను, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండలేకపోతున్నాను అనే చింత మనము కూడా కలిగి ఉండాలి. ఇంకా దేవుని గురించి చింతించుట అనగా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచించుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో దేవునిని గురించి చింతించువాడు ఏ ప్రయత్నము చేస్తాడో పౌలు గారు తెలియచేశారు. ప్రభువు విషయమైన చింత గలవారు తమ శరీరమందును ఆత్మయందును పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గురించి చింతించుచుందురు అంటాడు. నేనింకా ఎలాగు దేవునికి ఇష్టంగా ఉండగలను, నేనింకా ఎలాగు పరిశుద్ధంగా బ్రతకగలను, ఆత్మయందును శరీరమందును కల్మషము లేకుండా సంపూర్ణ పరిశుద్ధతను నేను ఎట్లాగూ సంతరించుకోగలను అని ఆలోచనతో తమ్మును తాము పరిశుద్ధపరుచుకొను వారు దేవుని విషయమైన చింతగలవారుగా ఉంటారు. అలాగూ ప్రభు విషయమైన చింతగలవారు ప్రభువు సహవాసానికై ఆరాటపడతారు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు గనక మన సహవాసానికి ఆయన ఆరాటపడుతుంటాడు. మనం ఆయన గురించి చింతిస్తుంటే మనం ఆయనతో సహవాసం చేయటానికి ఆరాటపడతాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని యాకోబు సెలవిస్తాడు. అలాగా ప్రభు కొరకు మనం, మన కొరకు ప్రభువు ఆలోచనలతో సహవాసము చేయుట ఒక అపురూప సంగమం అవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మన ఎడల ప్రభువుకున్నట్లు ప్రభు ఎడల మనకున్నదా? ప్రభు మన గురించి చింతించుచున్నట్లు ప్రభు కార్యముల విషయమై మనం ఆలోచన చేస్తున్నామా? ఈ రోజు నుండి ప్రభు కొరకు మనం చింతించుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మా కొరకు చింతించుచున్నారు గనుక మేమును నీ కొరకు చింతించే వారముగా, నీ కార్యాభివృద్ధికై ప్రయాసపడే వారముగా మేముండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.